అమెరికాలో భారతీయుల గుండెల్లో గుబులు. ట్రంప్ ఆంక్షలు అమలైతే ఇక ఇంటికే. జన్మత్తా వచ్చే పౌరసత్వము సంకటమే. 22 రాష్ట్రాలు న్యాయ పోరాటంతో ఊరట. వచ్చే రాకనే ట్రంప్ వరుస షాకింగ్ డెసిషన్స్. ట్రంప్ వచ్చి రాగానే తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో కొన్ని ఇక్కడ ఇండియన్, మెక్సికన్ కమ్యూనిటీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. వాటిలో మొదటిది ఏంటనేది చూస్తే, అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారిని తిరిగి టపాలో పంపేందుకు తప్పదని ప్రకటించడంలో ఒక్కొక్కరి ఒంట్లో అక్కడి చలి కన్నా ఎక్కువ వణుకు పుట్టిస్తుంది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో 1.40 కోట్ల మంది వరకు ఉంటారని అంచనా. వీరిలో ఒక్క భారతీయులే 7.25 లక్షల మంది వరకు ఉంటారు. మెక్సికో, సాల్వడార్ తర్వాత ఎక్కువగా ఉంటుంది భారతీయులే. ఇలాంటి వారందరినీ ఏరిపారేయటం గెలిచిన తర్వాత తన తక్షణ కర్తవ్యం కాబోతుందని చెబుతూ వచ్చారు ట్రంప్. గెలిచాక వీరి విషయంలో కీలక నిర్ణయం కూడా అంతేలా తీసుకున్నారు. బైడెన్ ఉన్నప్పుడు కూడా అంతే. గతేడాది వివిధ దేశాల వారిలా 1529 మంది భారతీయులు స్వదేశం బాట పట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ట్రంప్ రాకతో మరింత కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొనున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారతీయులు. ఒక యాప్ ద్వారా అప్లై చేసుకుని బోర్డర్ దాటి అగ్రరాజ్యంలోకి వచ్చేందుకు గతంలో వీలుండేది. ఇప్పుడు ఈ యాప్ ఎంట్రీకి చెక్ పెట్టేసింది ట్రంప్ సర్కార్. ఇదిలా ఉంటే జన్మతః లభించే పౌరసత్వంలోనూ ఊచకోతకొస్తున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. అమెరికా గడ్డపై పుట్టిన ఇతర దేశాల వారికి లభించే బైబర్త్ వచ్చే సిటిజన్షిప్ ఇక నుంచి రద్దు చేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశారు ట్రంప్. దీనివల్ల మన ఇండియన్స్ కి ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కానుంది. అమెరికన్ పాపులేషన్ లో సుమారు 1.5% అంటే 50 లక్షల వరకు భారతీయ జనాభా ఉంటుంది. వీరిలో 3/4 మంది అమెరికాలో పుట్టిన వారే. మిగిలిన వారంతా వలస వచ్చిన వారే. ఇకపై తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న వారికి పుట్టిన సంతానానికి అమెరికన్ సిటిజన్షిప్ వర్తించదు. పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించాలన్న ఉద్దేశంతో ఎందరో భారతీయులు కాన్పు సమయానికి అమెరికా వెళ్లేవారు. ఇకపై ఈ సిటిజన్షిప్ కి బ్రేక్ పడనుంది. బిడ్డ తల్లి అమెరికాలో అక్రమంగా ఉంటున్నా, తండ్రి అమెరికా సిటిజన్ కానీ, చట్టబద్ధ శాశ్వత నివాసి కాకపోయినా కానీ ఆటోమేటిక్ సిటిజన్షిప్ ఇక వర్తించదు. కాన్పు సమయంలో తల్లి చట్టబద్ధంగా యుఎస్ లో ఉన్నా, అది తాత్కాలిక ప్రాతిపదికన అయినప్పుడు కూడా ఆ బిడ్డకు పౌరసత్వం లభించదు. దీంతో ఇదో రకమైన ఇబ్బందిగా ఫీల్ అవుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. నాన్ ఇమిగ్రెంట్ వీసాపై అమెరికా వెళ్లిన విద్యార్థులకు జన్మించిన పిల్లలకు ప్రస్తుతం అమెరికా పౌరసత్వం లభించడం దాదాపు శూన్యం. అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది ఇండియన్సే. వీరిలో కొందరు ఇతర దేశాలకు చెందిన వారిని అక్కడే పెళ్లి చేసుకుంటుంటారు. ఇలాంటి వారు ఇకపై పిల్లల పౌరసత్వం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. జన్మత పౌరసత్వం విషయంలో కాస్త ఊరటనిచ్చే అంశం ఏంటంటే, ఈ రద్దు వ్యవహారంలో డెమోక్రటిక్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాదు, ఈ పార్టీ పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేశాయి. ఈ 22 రాష్ట్రాలు కలిపి 2 వేర్వేరు వాచ్యాలు దాఖలయ్యాయి. అధ్యక్షుడి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ కాలిఫోర్నియా అటార్నీ జనరల్ వ్యాఖ్యానించారు. ఈ ఉత్తర్వులు అమలు కాకుండా నిలిపివేయాలని తమ వాచ్యంలో కోర్టును కోరారాయన. అమెరికాలోని 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తుంది. దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ హక్కుపై ఇప్పుడు న్యాయ పోరాటం చేయనున్నాయి 22 రాష్ట్రాలు. మరి ఈ పోరాటం ఫలిస్తే మన వారికి కాస్త ఉపశమనం లభించనుంది.